హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా వచ్చినాం మొన్ననే నేబర్స్. మీకు ఎప్పుడైనా ఇట్లా చింతకాయ పెరుగు అయిపోతే మా తెలుగు అంటే పరిచయం పెంచుకుంటున్నా, మనకు కలిసి మీ పప్పు మా ఇంట్లో మా ఉప్పు మీ. సో మేము మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా ఏం చేస్తున్నాం? Mad For each other. ఓకే. ఓకే. సరే ఫస్ట్ లాంచ్ గురించి స్టార్ట్ చేద్దామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే. మొత్తానికైతే ఈ షో ఏంటి, ఒక 10 కపుల్స్ వచ్చారు. వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ళకి టాస్క్ ఇస్తారు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఎవరేంటి అని తెలుసుకుంటారు. మొత్తానికి ఓవరాల్ గా అయితే ఇదే కదా షో ప్యాటర్న్ అయితే. అంతేగా అంతేగా. అవన్నీ వద్దు. బిగ్ బాస్ హౌస్ చెప్తున్నారు కదరా. ఇస్మార్ట్ జోడీ కలిపి 144 పిక్సెల్ ఈ షో. ఓకే ఓకే అంతేలేండి, రెండు మిక్స్ లాగా ఉంది. అదే కదా. స్టార్టింగ్ బానే ఉంది, కాకపోతే చాలా లాగ్ అనిపించింది. అంటే 10 కపుల్స్ కాబట్టి ఆ టైం తీసుకున్నారు అనుకో. కపుల్స్ గురించి మీ ఫీలింగ్ ఏంటి? తెలీదమ్మా, తెలీదండి. తెలిసిన కపుల్స్ అంటారా? కొంతమంది తెలుసు, అంటే అందరు తెలుసు అని కాదు, అందరికి యూట్యూబ్ ఆబ్వియస్ గా ఉంది. సో మాక్సిమం చూస్తూ ఉంటాం కాబట్టి తెలుసు ఉన్న వాళ్ళే. సీరియల్ యాక్టర్స్ వాళ్ళు అండ్ ఓల్డ్ బిగ్ బాస్ లో వచ్చిన కంటెస్టెంట్స్, కమిడియన్స్ అందరూ ఉన్నారు కాబట్టి. సో యా, అండ్ వాళ్ళ మధ్యలో గేమ్స్ పెడతాం అలా కూడా బానే ఉంది ఆ ఇంట్రోలో. ఆఫ్టర్ షూటింగ్ కార్ల డ్రైవింగ్. ఓ డ్రైవరా మీరు? ఎలిమినేషన్ కానీ సిస్టమ్ అనేది నిజంగానే అన్ఫేర్ ఎలిమినేషన్. అంటే తెలుసు అందరికి ఆబ్వియస్లీ వస్తారు లోపలికి అని చెప్పి, బట్ అలా చేయడం పాపం తెలుగు రాదు అని చెప్పి అట్లా ఎలిమినేట్ చేయడం అదే నచ్చలేదు. తెలుగులో ఆయన మళ్ళీ మళ్ళీ తెలుగులో 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 అని చెప్తే చెప్తున్నాను. మళ్ళీ ఏంటి తెలుగు 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 అని సిద్ధు అని పిలు. నాకు అసలుకి నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది, అదంతా కూడా ఎందుకో మంచిగా అనిపించలేదు. అంటే వీళ్ళు ఎలిమినేట్ అవ్వడము, తర్వాత అక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసారు కదా. అంటే మీ వల్లే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, మీ అంటే శ్రీముఖి కూడా అంతే ఇది చేసేసింది, ఫ్లిప్ చేసి. అసలు ఆ ట్విస్ట్ పెట్టిందే శ్రీముఖి అక్క. చాలా సెకలు ఉన్నారు నీలో. మధ్యలో వచ్చేసి మీ వల్ల తిని ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పేసి 4 ఓట్స్ తో సంధ్య అండ్ బ్రిటో ఎలిమినేషన్ కి దారి తీయడం నాకు నచ్చలేదు. ఇది మొత్తం తిప్పేసి మీరు రాకండి దుర్మార్గులారా అని దూరం పెట్టేసి వాళ్ళందరినీ అవునవును. మ్యానిపులేషన్ అని అనిపించింది. అంటే ట్విస్ట్ చూడండి, అసలుకి వీళ్ళే ఆ షోలో నుంచి ఆ ట్విస్ట్ పెట్టారు. సరే, వీళ్ళు పెట్టడం వల్లే వాళ్ళు గేమ్ ఆడారు, వాళ్ళందరూ కలిసి ఎవరినో ఎంచుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారని కూడా వీళ్ళకి తెలియదు. తెలీదు, అంటే ఏదో ఒకటి పెట్టాలి కదరా. ఇప్పుడు నువ్వు నేను ఏదో ఒకటి పెట్టాలి. అలా Friends అవుతాం, పెట్టేసి అలా దాన్ని ఎలా అవ్వకూడదు. ఫ్రేమ్ చేశారు అని అనిపించింది. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. అంతే. లాస్ట్ నీకు రియాలిటీ షో అంటే నీకు ఆ గొడవలు ఉండాలి, అది వీళ్ళు కొంచెం పెట్టాల్సి వస్తుంది ఇంకా. ఎందుకు ఇట్లాంటి వద్దురా నాయన నాకు. కానీ హౌస్ మాత్రం మంచి రిచ్ గా ప్లాన్ చేశారు. మొత్తానికి బాగుంది. బాగుంది, ఇల్లు బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ లాగే, సెకండ్ ఎపిసోడ్ కూడా ఇంకా అంతే. ఆల్మోస్ట్ అందరూ కలిసి తెలుసుకోవడం, ఒకరినొకరు హౌస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఆల్మోస్ట్ అదే ఉంది. ఎంత అర్థం చేసుకుంటున్నారు దాన్ని, మళ్ళీ ఎలా డిస్కస్ చేస్తున్నారు టాపిక్ ఇక్కడంతా. ఇది బాగుంది. నూకరాజును వాళ్ళ కపుల్ అండ్ సిద్ధు సోనియా కపుల్ ది కొంచెం కామెడీ బాగుంది. గురక పెట్టేటప్పుడు ఇలా కెమెరాని చూపించి ఇలా అది కొంచెం అలా కొంచెం బాగానే ఫన్ జనరేట్ చేశారు అనిపించింది. సెకండ్ ఎపిసోడ్ కొంచెం స్లోగానే స్టార్ట్ అయింది. అందరూ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు అన్నప్పుడు మళ్ళీ హరిత హరీష్ అంకుల్ వాళ్ళు కొంచెం అంటే చెప్తూ ఉంటారు, ఇట్లా నువ్వు చూడు అబ్జర్వ్ చెయ్యి, వాళ్ళు కోట్ ఇవ్వలేదు, నాలుగు కవర్ చేసుకుంటే అయిపోతుంది కదా కన్నా. నూకరాజు ఎంతసేపు అయినా కూడా లేదు కన్నా తన కోటి వల్ల తీసి ఇయే నువ్వు అబ్జర్వ్ చేస్తుంది. నేను ప్రతి కప్పులు కూడా చెప్తాను చూడు, వాళ్ళు మైనస్ ఇంకోటి ఏం కనపడి తెలుసు నాకు, ఫోన్ పాస్వర్డ్ కంపాటబిలిటీలో ఆ కోట్ ఇతనికి ఆమె పైన లవ్ ఉంది, ఇంక ఎవ్వరికి లేదు ప్రపంచంలో అన్నట్టు చేస్తున్నాడు అతను. పాయింట్ అది. అయితే అతను కొంతమంది పాయింట్ అవుట్ చేసినప్పుడు మళ్ళీ శ్రీముఖి వచ్చి మీకు ఏదో ఇష్యూస్ ఉన్నట్టు ఉన్నాయని ఓపెన్ గా చెప్పేస్తుంది కదా. అక్కడ కొంచెం అనిపించింది, అమ్మ అక్క వచ్చి కొంచెం లేపిందిలే, ఇప్పుడు అది స్లోగా. నాకు జనరల్ గా నటరాజ్ మాస్టర్ మీద అంత ఒపీనియన్ ఏమి ఉండదు అనమాట. ఆయన నేను అర్జున్ రెడ్డి అది ఇది అని చెప్పి కూడా ఏదో ఇంకా ఇవి కూడా చూడాల్సి వస్తుంది అన్నట్టు అనిపించింది తర్వాత. కానీ
ఒక పాయింట్‌లో మంచిగా అనిపించిందనమాట. ఈ హరిత హరీష్ అంకుల్ వచ్చేసి మధ్యలో కోట్ ఇవ్వలేదు అది ఇది అనంటే, చూపించుకోవడానికి పోను. మాది మాకుంటది. మీది మీకుంటది. మీరు చూపిస్తే మేము చూపియాల్సిన పని లేదని చెప్పాడు కదా! పేలింది నీళ్ళు కనిపించింది. బయట ఏం చేయరు, కెమెరాలు అనగానే మొదలు పెట్టేస్తారు. అవును. అక్కడ ప్రియాంక కూడా మంచి పాయింట్ చెప్తదిరా. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా ఒక కపుల్ అవును. అంటే పక్కా అబ్బాయి అడుగుతాడు, నీకు చలేస్తుందా జాకెట్ ఇవ్వాలా అని. అది ఇతనికెలా తెలుస్తది? ఇతనేంటి అదే కదా! అడగలేదు, అదంతా ఇవ్వలేదు. కాదు, నాకు ఎక్కువ లవ్ ఉంది మీకు లేదు, అదే పాయింట్ ఇక్కడ. ఎంతసేపు మళ్ళీ అదే గోల. నేను బేర్ బాడీ పైననే ఉంటాను. లేకపోతే అలా చెప్తున్నాడురా. అవునా! భలే అనిందిరా మధ్యలో ఎక్కడో అవును. కదా! ఎవరి చూసే ధైర్యం ధైర్యం చేస్తారో నీకుందా? సిద్దు కూడా భలే అంటాడు. అదేంటి నేషనల్ టెలివిజన్ అలా ఎలా నువ్వు బేర్ బాడీ పైన వచ్చి నించుంటావు అని చెప్పి. అవును. అదే కదా! తర్వాత వాళ్ళది లోపలికొచ్చాక కూడా కొంచెం వాళ్ళ అలా రివెంజ్ అనే తీసుకొని, ఒక కపుల్‌ని తీసుకొని, అవును. అది కొంచెం బానే ఇంకా ఓకే అలా అనిపించింది. నాకు ఆ 2, 3 ఎపిసోడ్స్ వరకు అది అలా కంటిన్యూ అయిపోయిందేమో సంధ్య బ్రిటో వాళ్ళది అన్నట్టు అనిపించింది. అవును. అంటే ఇది ఇంకా ఒకటే రివెంజ్ కంటిన్యూ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. ఆ సెకండ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో కూడా ఎపిసోడ్ లో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఉంటది కదా! దాంట్లో కూడా అంతే. వీళ్ళకేదో టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళొచ్చేసి మాకు క్వెషన్ అర్థం కాలేదు. లవ్ ఎవరిది వీక్ ఆ! కపుల్ అని అంటే వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళ దానికే ఉంటారు. అంజలి పవన్ సిద్ధు సోనియా వాళ్ళకే పాయింట్ ఔట్ చేస్తారు. సరే అవును. వీళ్ళకి క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసాక ఓహ్! అదా అని అనుకోని కూడా మళ్ళీ స్టిల్ వీళ్ళు మళ్ళీ సేమ్ అవును. సేమ్ అని పాయింట్. అంటారు. అవును. ఏదేమైనా క్వెషన్ ఏదైనా కానీ మేము వాళ్ళిద్దరినే వాళ్ళిద్దరికే. చేస్తాము అన్నట్టు అనిపించింది అక్కడ ఆ! నాకు కూడా అదే కొంచెం. అక్కడ రివెంజ్. అంటారు కూడా కదా! ఇలా అంటే కావాలని పాయింట్ ఔట్ చేస్తున్నట్టే ఉంది మీది అన్నట్టు. అవునవును. అక్కడ బానే గొడవ నీకు జరిగింది. అంతే నాకేంటో. కదరా! ఇప్పుడు నాకనిపిస్తది. ఇప్పుడు ఒక షోకెళ్ళావు నువ్వు, అందరూ కలిసి ఒక నలుగురు నిన్ను అదేంటి వేలు చూయించారు. తర్వాత మరి ఆబ్వియస్లీ మనం వాళ్ళనే కదా రివెంజ్ అంతేలే. తీసుకుంటాము. కానీ నాకు బ్రిట్టో ఓకే. కొంచెం ఓకే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బా నచ్చిందిరా. అది అంటే అవునా? కొంచెం ఈ సాండీ కొంచెం ఇట్లా బాగా అగ్రెసివ్ అవుతాం, అట్లా గొడవ పడతాం అట్లా ఉన్నా గానీ, తిను ఏదైనా మాట్లాడితే ఆ పాయింట్ కొంచెం ఫన్నీ వేలో డెలివర్ చేస్తాం అట్లా ఉంది. అంటే ఇంట్రోలో గానీ, నెక్స్ట్ వచ్చిన వెంటనే అయినా అలా బానే అనిపిచ్చింది. నాకేం నచ్చలేదు తల్లి. నాకైతే సంధ్య అరుస్తా ఉంటే నాకు చెవులు గై గై అంటున్నాయి. ఎందుకలా కొట్టుకోవడం ఎందుకు? అదే. చక్కగా అదే నేనొక మ్యాటర్ అక్కడ. ఏమంటారు? నీకు 'సీతమ్మ సిరిమల్లె చెట్లు రేలంగి మావయ్యలాగా' అందరూ కలిసిపోండి. అలా రా అందరూ అవుదాం, అలా అవుతేనే కూర్చుండండి రా. కాదు. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఇంకా నాకైతే టీఆర్‌పీలు అలాంటి రావాలి ఎపిసోడ్‌లు కదరా! ఎక్స్‌పెక్ట్ చేస్తాను నేను. నీకు కెమెరా ఫోకస్ రావాలి అంటే ఆ మాత్రం ఉండాలి. ఆ! వాళ్ళకి ఆల్రెడీ ఆ మైండ్ సెట్ వస్తే అంతే అందుకే ఇంకా. నా వల్ల కాదురా అవి. హైలైట్ అవ్వాల్సిందే కదా! రేటింగ్ అంతే. అవంతా. నువ్వు అలా అంటే హరిత అంకుల్ ఏం చెప్తావు? ఆగు అబ్బా! అంటే. వద్దు. వద్దు. ఆ అంకుల్ అస్సలు తగ్గట్లేదు ఎక్కడ. అవును. ఫన్నీ. థర్డ్ ఎపిసోడ్‌లో కూడా అదే ఈ ట్రూత్ అండ్ డేర్ గేమ్‌లో కూడా అందరిది ఒక పాయింట్ ఏదేదో చెప్తుంటే హరిత అంకుల్ వచ్చి మీరు కోట్ ఇవ్వలేదు అని పాయింట్. అవును. కేక్ పెట్టలేను నాకు. అబ్బాయి. పాస్‌వర్డ్స్ గురించి చెప్తాడేంటి నాకర్థం కాదు. చిన్న పిల్ల బచ్చానా ఇంకా? అవును. ఆ! అవునుగా తల్లి. అక్కడ నూకరాజు అంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో వాళ్ళ వైఫ్‌కి ఇస్తారు చూసారా ట్రూత్. అంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది. ఆ! హ్మ్. నువ్వు ఇంకొకరికి కొంచెం. ఇచ్చి నువ్వు ఇంకో కొంచెం వాళ్ళతో బాండింగ్ అయినా ఏదో ఒకటి ఒకటి పెంచుకోవచ్చు. బట్ నాకు లేదు. మేబీ సేఫ్ ఆయనకు అనిపియలేదు. అది ఉందేమో ఇంకా. అంటే వాళ్ళు ఫిగర్ ఔట్ చేసుకోవడమే ఇంకా ఉందేమో వాళ్ళకి. అందుకనే. ఆయన అదే అది అడుగుతాడు నాకు కదా! అసలకి నువ్వు ఉంటావా నాతో లైఫ్ లాంగ్? ఆ! అలాగా కమిట్మెంట్ ఇంకా స్ట్రాంగ్‌గా ఇది లేదేమో. వాళ్ళని మేబీ. వాళ్ళే ఫిగర్ ఔట్ హ్మ్. చేసుకుంటున్నారేమో అన్నట్టు కూడా ఓకే. అనిపించింది. అయ్యుండొచ్చు. అంతేలే. హ్మ్. కానీ నాకెలా అనిపించిందంటే, ఏంటి నువ్వు నీ గర్ల్ ఫ్రెండే కదా! ఆ మాత్రం క్లారిటీ లేదా? నువ్వెందుకలా పబ్లిక్ టెలివిజన్‌లో అలా స్పాట్ పెన్ పెట్టేసి అలా అడిగినట్టు అనిపించింది. ఆఫ్‌కోర్స్ అదే కూడా షో అనుకో. బట్ అదే ఎందుకో నాకలా షోలేరా. అలా ఆ! అంతే. 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 చూద్దాం. నాకు ఆ థర్డ్ ఎపిసోడ్ చూసాక కొంచెం అంటే సెకండ్ నుంచి ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం కదా! ఎపిసోడ్స్ జరుగుతూ ఉంటే. థర్డ్ ఎపిసోడ్ చూసాక కొంచెం లోగా అనిపించింది. అబ్బా! ఏంటి చూడాలా అదే ఇది అవును. అన్నట్టు అనిపించింది. బట్ మళ్ళీ నెక్స్ట్ డే గేమ్ అనేసరికి కొంచెం ఫన్నీ వేలో బానే అంజలిది అయిపోయింది. కూడా ఏదో ఓడిపోయింది. తర్వాత ఏదో కవరింగ్ లాగా అనిపించింది. స్ట్రెంత్ చూసి నేనే కావాలని ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు. తనని అంజలిది కదా! ట్రూత్ అండ్ డేర్ గేమ్ కదా! అవునురా. అవునవును. ఏంటి ఓడిపోయావు. ఒక అంత చక్కటి పబ్లిక్‌గా కవర్ అలా ఎలా డ్రైవ్. చెప్తావు? అదే కదా! అవును. నెక్స్ట్ డే గేమ్ బాగా ఆడింది గదా! అంజలి. అంటే ఆ రోజు అట్లా చెప్పినా ఆ! గాని నెక్స్ట్ గేమ్ బానే ఆడి తర్వాత రోజు పికప్ అయింది. కానీ బట్ స్టిల్ అంత పబ్లిక్‌గా నువ్వు ఓడిపోయి అలా ఎలా కవర్ అవును. చేసుకుంటావు అసలు? శివుకి అంటదనుకుంటా కదా! ఒక కవర్ డ్రైవ్ ఆ! అనేసి. అంటదంట. నెక్స్ట్ డే ఫోర్త్ ఎపిసోడ్‌లో కొంచెం అంజలి వాళ్ళు బాగా ఆడారురా కానీ స్టార్టింగ్ అంత ఆడుతది అన్నట్టు అనిపించలేదు. తర్వాత ఈ నూకరాజు వాళ్ళు విన్ అవుతాము అది కూడా కొంచెం బాగా అనిపించింది. అవును. అది హరిత బానే అంకుల్‌కి అలా.
ఏమో స్లోగా ఇంకా టాస్క్ స్టార్ట్ అయినాయి. బాగుంటది ఇంక ఇప్పటి నుండి బాగుంటదేమో. చూడాలి ఏమైనా. కానీ నాకు కొంచెం పడుకునే లోపు చిల్డ్ ఎన్వైరన్మెంట్ అనిపించింది మొత్తానికి. అంటే బిగ్ బాస్ అంత హడావిడి ఏం లేదు. లైక్ వండేయాలి, ఇంట్లో పనులు కదా. చేసుకోవాలి, ఆ అవును. ప్రెషర్ లేదురా. జస్ట్ అవును. వీళ్ళు రావడం, వీళ్ళు కలిసి ఉండడం, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం, గేమ్స్ ఆడడం, కలిసి మాట్లాడుకోవడం, అలా కొంచెం చిల్డ్ గా మంచిగా అనిపించింది. అవునవును. అవును. ఉమ్. అందరు మంచిగా రొమాంటిక్ ట్రిప్ కి వచ్చినట్టు చిల్ అవును. అవుతున్నారు నిజంగా కపుల్స్ అందరికి మంచి ఆపర్చునిటీ రా ఇది. కానీ నిజమే కొంచెం స్లో స్టార్టే ఉంది. బట్ ఓకేలే పర్లేదు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ గేమ్ పెట్టి కొంచెం పర్లేదు బానే చేశారు. దాని కానీ మళ్ళీ తర్వాత ఫిఫ్త్ ఎపిసోడ్ కొంచెం లాగ్ లాగే లాగే ఉంది. స్టార్ట్ అయ్యింది కొంచెం అంతా. కొంచెం కాదు చాలా లాగే ఉంది. మళ్ళీ వెనకాల ఏదో బీజిఎంలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వద్దురా ఆ, అనిపించింది. బిగ్ బాస్ లో మైకులు చాలా చాలా 1000 రెట్లు మేలు. ఒక్క నిమిషం నాకు మైక్ అంటే హరిత అంకుల్ గుర్తొచ్చారు మళ్ళీ. ఓ మై గాడ్ అది మెయిన్ పాయింట్ రా. అసలు ఏది ఎంత ఏది కంట్రోల్ ఏది చేస్తున్నాడు వాళ్ళ వైఫ్ ని రా. జాకెట్ ఓ మై గాడ్, ఓ మై చెప్పారు గాడ్. కదా జుట్టు జుట్టుకి నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుసా. ఏంటి అదేంటి ఆ టాక్సిసిటీ ఏంట్రా అసలు? మూతో టాక్సిక్. అవును చాలా ఓవర్ ఆవిడ అనిపించింది రా. ఎంత అమాయకంగా ముఖం పెట్టుకొని ఉన్నారు పాపం. అసలు ఏంటి అరుస్తావేంటి అని 2 ముక్కు మీద గుద్దే వాళ్ళు లేక. ఫిఫ్త్ ఎపిసోడ్ చాలా స్లోగా అవుతుంది ఏంటో అన్నప్పుడు వచ్చాడు అంకుల్. కమాన్ వచ్చాడు వచ్చాడు వచ్చాడు. తీరా, తీరా. నేను ఇంతే ఉంటాను నాలాగే ఉంటా అంటే ఎలా అండి? అదే కదా అతన్ని తిడతాడేంటి అతన్ని ఆ లవ్ గురుని అసలు అదే కదా. కొడతాడు. ఒక్క నిమిషం రా, ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. కాల్ వస్తుంది ఏంటి? చెప్పండి ఎవరు? హరీష్ గారు అవునండి ఎవరు? సార్ మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మీ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ అది. మీకెంత ధైర్యం ఉంటే నా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతారు మీరు? అసలు మీరు ఫోన్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే బయట ఉంటే మొహం పగలగొట్టే వాళ్ళని నేనైతే. గురూజీ అని పిలుస్తున్నా బుద్ధి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు అదే ఎదుర్కొన్నట్టు లాగి పీకే ఉండేవాడిని. అసలు ఎవరండి ఊహిస్తారు? నాకు అర్థం కాదు నా హెల్త్ కి ఏదో అయిపోద్దని. కరెక్ట్. ఇప్పుడు నువ్వు లేవు అని ఊహ ఉన్న తర్వాత నేను కొంచెంసేపు ఉండి కొంచెం ఆలోచించుకొని నీ గురించి మాట్లాడతానా? మీ వైఫ్ గురించి కూడా అసలు మీరు ఆలోచించి ఏజెంట్. నా వైఫ్ జోలికి నువ్వు రావద్దు. నా వైఫ్ అంటే నాకెంత ప్రేమో నీకు తెలీదు. 5 కపుల్స్ చాలా వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా 2 పీస్ 3 పీస్ ఉన్నా కూడా వేయలేదు. కానీ ఆ ప్లేస్ ఉంటే బేర్ బాడీ తను ఉంటా కానీ మొత్తం అని చేసేస్తా. మీకెవ్వరికి ఉండదు అంత ప్రేమ. నాకున్నంత ప్రేమ మీకెవ్వరికి ఉండదు. కౌంట్ చేస్తున్నాడు సైడ్ కూర్చోడు. నిజమే అంకుల్ నిజంగా లైఫ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోడేమో రా ఇట్లా చేస్తే. తరుము హెల్త్ ఎవరు లేదు, అందరినీ లాగిపెట్టి కొట్టుకుంటూ పోతాడేమో నాకు తెలిసి. అదే కదా మొహం పగలు కొడతా అంటాడేమో ఏజెంట్స్ అదే కదా. హిస్ బిహేవియర్ ఈస్ వెరీ 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 బ్యాడ్ పెండ. ఎంత క్లియర్ గా బిజీ లైఫ్స్ ఉంటాయి, మీరు మాట్లాడలేకపోవచ్చేమో ఒకరితో ఒకరు లైఫ్ లో, ఐ మీన్ షేర్ చేసుకోలేకపోయిండొచ్చేమో అన్నట్టు ఒక ఆపర్చునిటీ ఇచ్చి మాట్లాడుకోండి రా బాబు అంటే నన్ను ఇన్వాల్వ్ చేయకు పో. అదే కదా పాపం. అంకుల్ కి ఏదేమైనా ఆడియన్స్ పల్స్ తెలుసా? కదా నిజంగా స్లోగా ఆట ఆడేస్తాడు. అక్కడికి సిద్ధు చెప్తాడు రా ఇది ఎలా అయినా ఫ్యూచర్ లో అయ్యేది, ఇప్పుడు ఏమైంది మీకు టైం వచ్చింది మాట్లాడుకోవాలంటే వినడం. అది అవదమ్మా. అదే కదా. గురించి తిట్టారు, బిగ్ బాస్ ని తిట్టుంటే డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి పంపించేవారు. సార్ ఏదో మంచిగా ఉన్నారు కానీ నేను డైరెక్ట్ డోర్ ఓపెన్ అలా. యు గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అరే నేను చెప్పాను. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అరే నేను గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అవునరా. కానీ కొంతమంది బాగా చెప్పారు, కొంతమంది ఏం చెప్పారో కూడా అర్థం కాలేదు. కానీ కొంతమంది నాకు ఓకే బాగా బ్రిట్టోది బాగా అనిపించిందిరా. అంటే చాలా అవును, రియలిస్టిక్ గా చాలా అనిపించింది బ్రిట్టోది. అవును, I బాగా love Brito. చెప్పారు. సారీ నాకు సారీ. ఇంతకు ముందంతా బ్రిట్టో అంత ఏం లేకుండే. జనరల్ గా ఈ నాకు కూడా పర్టికులర్ ఎపిసోడ్ లో చాలా రియలిస్టిక్ గా చెప్పారు అని అనిపించింది. అవును బాగా చెప్పాడు. నేనున్నా లేకపోయినా నువ్వు మంచిగా ఉండాలి, ఏడవకూడదు. ఆ అదంతా రియలిస్టిక్ బీరువాలో గా ఉందిరా డబ్బులు ఉన్నాయి, అసలు. బీరువాలో నగలు అదే ఉన్నాయి. కదా. మోస్ట్లీ అది చాలా రియలిస్టిక్ గా అనిపించింది నాకు. సిద్ధు సోనియా వాళ్ళది కూడా బానే ఉంది. అంటే అవును, ఓకే అది మరి వాళ్ళది టూ కూడా మచ్ వాళ్ళు మంచిగా చెప్తారు అనిపించింది. ప్రతిదీ ఎమోషనల్ ఉండాలని ఏం లేదు, మేము ఇలానే అవును ఉంటాము అన్నట్టుగా. అంతేలే అవును. ఆ విషయం ఎందుకు అంత ఎమోషనల్ గా ఉండాలి అని అందరూ అనుకుంటారు. నాకు అవును సిద్ధు కొంచెం సోనియా వాళ్ళకి లాగే నువ్వు చెప్పినట్టు మనసా మంచిగా అనిపించింది. కనెక్టివిటీ బాగుంది అనిపించింది రియలిస్టిక్ గా. అవును. ఇంకా పవన్ వసంత్ ఇది కూడా మధ్యలో అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ ఎందుకు అలా పుష్ చేస్తున్నారు వాళ్ళని మాట్లాడుకోండి మాట్లాడుకోండి. వాళ్ళకి తెలియదా వాళ్ళ కప్పులు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కదా. నాకు ఎవరిని పుష్ అదేంటో చేశారు? కొంచెం
సిద్ధు, సోనియా, అంజలి, పవన్ వీళ్ళందరూ పుష్ చేస్తున్నారు అతను ఓ కలిసి ఉండట్లేదు వీళ్ళతో, ఇంకా ఎక్కువ ఈమెతో ఉండట్లేదు, ఒక్కరే తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు నీకు వచ్చారంటే ఇక 24 hours అతుక్కునే ఉంటారు ఏంటి ఇంకా వేరే నాకు ఫ్రెండ్స్ అలా అంటే కూడా వాళ్ళ అనిపించింది. మళ్ళీ ఇంకో విధంగా జనరల్ గా సజెస్ట్ చేస్తున్నారేమో, లేదంటే ఆ పాయింట్ కూడా తీసుకొని మళ్ళీ ఎవరైనా నామినేట్ చేస్తారేమో చూసుకోండి కొంచెము అన్నట్టు కూడా చెప్పారేమో అంటే అన్నట్టు వాళ్ళ మధ్యలో అనిపించింది. కొంచెం బాండింగ్ క్రియేట్ అయింది కదా, సో వాళ్ళకి వాళ్ళే మేము సజెషన్స్ అదే ఇచ్చుకుంటున్నారేమో. అలా అలా ఏమైనా ఇచ్చుకున్నారేమో. కానీ అలా ఎందుకు మధ్యలో ఊరికే దూరడం మళ్ళీ నెక్స్ట్ గేమ్ లో పార్ట్నర్స్ అదే సబ్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా తనకు ఓకేనా అన్నట్టు అడుగుతారేంటి వీళ్ళు, వాళ్ళిద్దరికి ఓకే అయితేనే కదా ఒక పాయింట్ మీద అవును. ఉంటారు కదా, వీళ్ళే కావాలని మధ్యలో దూరుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అంతే నాకు కదా ఇందులో ఇప్పుడు. బ్రిట్టుది కూడా కొంచెం వెరైటీగా అనిపించింది. సంధ్య ప్రాపర్ గానే ఆలోచించి అంటది కదా, మనకు కూడా అంతే పవర్ ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి టీమ్స్ ని, అవును అయిపోయాక మనం కాకపోతే చేసుకోవడం ఏంటి అన్నట్టు ఉంటది. ఈయన అలా ఫీల్ అవ్వట్లేదు ఏంటో మరి, హెసిటేట్ అదేదో హెసిటేట్ అవుతున్నారేమో అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. అదే ఈయన కరెక్ట్ గానే ఉంది, ఈయన దాన్ని చెడగొట్టేస్తున్నాడేమో అని అనిపించింది నాకు అంటే అందుకే. ఇతను ఇప్పుడే కదరా తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చాడు, సో అతనికి ఏదో పాపం కొంచెం లోన్లీ ఫీలింగ్, ఆల్రెడీ నన్ను ఒక పాయింట్ పైన వేసుకుంటున్నారు అన్న ఫీల్ లో ఉన్నాడు అతను, అంటే అందుకే ఎవరు సరిగ్గా అందరితో కలవలేదు ఇంకా, బట్ అదే అదే వాళ్ళు పిక్ చేసుకోవాలేమో మనం కన్నా అన్నట్టు ఏదో ఫీల్ అయ్యారు. ఈమె ఏంటంటే మనం ఎందుకు తక్కువ అందరూ ఒకటే అన్నట్టు ఈమె అట్లా బాగానే అదే ఉందిలే వాళ్ళది కూడా. అంటే అట్లా అంటే ఓకే చాలా మంది ఓవరాల్ గా మనకి ఇండస్ట్రీలో లేని వాళ్ళు ఉన్నారు. కపుల్స్ అందరూ ఇండస్ట్రీ నుంచే వస్తారు, లైక్ హరిత వాళ్ళ వాళ్ళ హరీష్ పార్ట్నర్స్. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారా నాయన, బిగ్ బాస్ లో ఎక్కడి నుండి వచ్చారు అసలు వాళ్ళు. కాంబినర్స్ లానే వచ్చారు. హరీష్ అంకుల్ అయితే కాంబినర్ లానే వచ్చారు. ఓరే నాయన ఇతను ఉంటాడు రా పక్క లాస్ట్ వరకు. ఉండాలి, ఉంటేనే గేమ్. ఏ అబ్బా ఓకే, మనమైతే ఏ కపుల్ ని అంటే పర్సనల్ గా చూడట్లేదు, జస్ట్ ఒక మూవీలో చూసి ఎలా అనుకుంటామో ఇది అంతే. జనరల్ గేమ్ లో క్యారెక్టర్స్ మాదిరే, అంతే. అంతే, పర్సనల్ గా ఎవరు మనకేం తెలిసింది లేదు, తెలీదు వాళ్ళ జనరల్ వాళ్ళ గేమ్స్ లో మనం మధ్యలో చూస్తున్నాం అంతే. రిలేషన్స్ తెలీదు, జస్ట్ అంతే, వాళ్ళు కాదు మనకేం చూపిస్తున్నారో నాకేమనిపించింది దాన్ని బట్టి మనం ఒకటి ఫీలింగ్ తెచ్చుకొని డిసైడ్ అవుతున్నాం అంతే. అంతే. చెప్పమంతా కాదు నాకేమనిపించింది అంటే ఇప్పుడు ప్రియాంక జైన్ ఇంకా శివ్ అసలు అంటే ఇంకా ఏం చూపించట్లే వాళ్ళ గురించి. ఇప్పుడు అంటే ఒక 20 మెంబర్స్ ఉన్నారు, 10 కపుల్స్ కదా, నీకు ఒక 1 hour లో ఎంత మందిని చూపిస్తారు? కరెక్ట్ నువ్వు ఆ పాయింట్ చూపిస్తే నీకు ఆ పాయింట్ చూపిస్తారు. లైక్ హరిత హరీష్ అంకుల్ అదే కరెక్ట్ పాయింట్ అదే చూపిస్తారు. ఈ సిద్ధు సోనియా ఏదో ఒక ఫన్నీ కంటెంట్ కొంచెం చేస్తున్నారు, అదే చూపిస్తున్నారు. అంటే నువ్వు వీళ్ళు ఎంత ఏం చేస్తున్నావు అంతే. చేయట్లేదు అంటున్నా, వీళ్ళది ఏం అసలు అవ్వట్లేదు అంటే ఓకే జెన్యున్ గా ఉంటున్నారు అంతా, వాళ్ళు కామ్ గా ఉంటున్నారు కానీ బట్ ఇంకా ఏం చూపించట్లేదు అని అట్లా హైలైట్ అవ్వట్లేదు ఏంటా అని. అలా అంటే ఈ జాను బానుది ఏం చూపిలేదు. అఖిల్ అండ్ సాండ్రా వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే ఆ మరుగుతో ఎక్స్క్యూజ్ అదే మీ, సరిపోతుంది. మహేష్ అండ్ సాండ్రా కదా, అఖిల్ ఎవరు? ఏమో. కాదు ఇప్పుడు చెప్పండి, మీరు మొత్తం ఈ 4-5 ఎపిసోడ్స్ చూసారు కదా, ఎవరు జెన్యున్ అనిపిస్తున్నారు, ఎవరు ఫేక్ అనిపిస్తున్నారు ఇప్పుడు వరకు జరిగిన వాటిల్లో? నాకు సోనియా సిద్ధు రియలిస్టిక్ గా ఉన్నారు. ఆ, శివ్ ప్రియాంక కూడా రియలిస్టిక్ గానే ఉన్నారు అనిపించింది. నటరాజ్ మాస్టర్ అంత బయట పెట్టకపోయినా ఇంకా ఆయన పర్సనాలిటీ, వాళ్ళ ఆవిడ వీళ్ళు ఇంతే అన్నట్టు ఓకే, వాళ్ళు కూడా రియలిస్టిక్ గానే ఉన్నారు. ఏదో మాస్క్ లాగా పెట్టేసుకొని ఏదో సేఫ్ లాగా అట్లేం అనిపించలేదు, నీట్ గానే ఉన్నారు అనిపించింది. మ్మ్, ఇంకా కొంతమంది గురించి నేను మాట్లాడాను, అది వేరే విషయం. ఇఫ్ యు నాకు నో యు హరీష్ నో, ఇఫ్ యు నో యు నో. కంటెంట్ కోసం ఏమైనా చేస్తున్నారేమో కానీ ఫేక్ అదే కాదు. అదే కంటెంట్ కోసమే, అంటే ఫేక్ అంటే ఇప్పుడు కెమెరాస్ కోసం హైలైట్ అవ్వడానికి అదే పనిగా అట్లా అంటున్నా. నాకైతే అట్లా హరీష్ అంకుల్ కొంచెం అనిపిస్తున్నారు. అంకుల్ ఏమన్నా ప్లీజ్, అంకుల్ ఏమన్నా చాలా ఫీల్ అవుతారు. నాకు కొంచెం నూకరాజు ఇంకా ఆసియా కూడా కొంచెం ఎందుకో కెమెరా కోసం అన్నట్టు అంటే వాళ్ళ మధ్యలో బాండ్ అనట్లేదు, బట్ కెమెరా కోసం కొంచెం హైలైట్ అవ్వడం అట్లా అనిపిస్తుంది. చెప్పలేము, నాకు కూడా చూసుకో. కొంచెం అనిపించింది. సిద్ధు సోనియా నీకు బయట అంటే యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం, వాళ్ళు అలానే ఉంటారు, కొంచెం ఫన్నీగా అని తెలుసు. ఈ ప్రియాంక వాళ్ళు అలానే ఉంటారు అని తెలుసు. అంజలి వాళ్ళు ఎలా నీకు అంటే వీళ్ళు కొంచెం బాగా నోన్ ఫిగర్స్ కాబట్టి నీకు ఎలా ఉంటారని తెలుసు. ఈ నూకరాజు వాళ్ళది అంతా చూడమనుకో మనం, వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళు నీకు అంతేం లేరా, వీళ్ళు ఇలా కావాలని ఉంటున్నారా అనిపిస్తుంది. అట్లనే మీకు కూడా హరిత హరీష్ అంకుల్ గురించి తెలియదు కాబట్టి ఇట్లా అనుకుంటున్నారు. నేను అంకుల్ ఏమనుకోలేదు, మీరిద్దరు లేకపోతే అంకుల్ కూడా జెన్యూన్ అసలు. అదే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 1, వైస్ ప్రెసిడెంట్ మీరే, ఓకేనా? అమూల్యనే ఫస్ట్ నాకు ఛాన్స్ ఇస్తాను రా నేను ఇక్కడ కూడా. అదే ఆ జున్నులు బున్నులు ఏంది వాళ్ళు, గున్నులు. వాళ్ళది అలియాగ్ ఏంటి కన్నులు న్యూట్రల్ రా,
జానులు తెలిసి అదే జాను ఇన్ని ఎపిసోడ్స్ లో వాళ్ళు ఎక్కడ మళ్ళీ అలా పిలుచుకోవడం నేను చూడలేదురా. జస్ట్ లాంచ్ లో ఒకటి నాకు చూసాను. తెలీదు. శ్రీముఖి చెప్తుందా కదా జున్నులు బున్నులు లాంచ్ అన్నట్టు. అదే లో లాంచ్ లో ఒకటే అన్నారు వాళ్ళు. తర్వాత ఇంకెక్కడ వాళ్ళని అలా అట్లా పిలుచుకోవడం నేను ఎక్కడ పిలుచుకోరు. చూడలేదు మళ్ళీ. నాకు వాళ్ళు న్యూట్రల్ అనిపిస్తుంది. ఏదో ఏం చేయట్లేదు. అట్లా చేయట్లేదు, ఇట్లా చేయట్లేదు. కానీ బిగ్ బాస్ రేంజ్ లో చూడాలి అంటే ఆ కరెక్ట్ అంత రావట్లేదు. మేబీ స్టార్టింగే కాబట్టి బిగ్ బాస్ అన్న ఫస్ట్ వీక్ అంత అందరూ సరే గజిబిజిగా ఉంది, లాస్ట్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, అలా అవుతుందేమో ఇది కూడా. కరెక్ట్. చూద్దాం. అసలు ఈ ప్యాటర్న్ కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు జడ్జెస్ వస్తారు కదా వీకెండ్, ఎలా ఉంటది ఏంటి అవన్నీ తెలుస్తుంది వీకెండ్ వస్తే. ఓట్స్ ఏంటి అవును, అసలు ఎలిమినేషన్స్ ఉంటాయా లేదా, అసలు ఏంటి సంగతి ఏంటి, గేమ్ ఫార్మాట్ నిజంగానే కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది. చూద్దాం. అంత క్లారిటీ కూడా ఇవ్వలేదు. జస్ట్ అందరూ ఒక ఇంట్లో ఉమ్. ఉంటారు వితౌట్ ఫోన్స్ అవి ఇవి అని చెప్పారు అంతే, కానీ పడుకోకూడదు డే టైమ్ లో అట్లా చెప్పారు. బట్ ఆ. వంట, హౌస్ క్లీనింగ్ అన్ని ఎవరు చేస్తున్నారు? బిగ్ బాస్ లో చాలా గొడవలు అయ్యేవి, ఇప్పుడు ఇక్కడ ఏం లేవు. కొంచెం బాగా నాకు సాఫీగా ఉందిరా, అలా హాయిగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మేమందరం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా చూస్తూ ఉంటుంటే మీ ఫేవరెట్ కపుల్ ఎవరు అనేది కింద మెన్షన్ చేయండి. చూడకపోతే మీరు కూడా చూడకపోతే మీరు కూడా వెళ్ళి వాచ్ చేయండి. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ అండ్ హులు. మేమేందుకు చూడాలి, మీరు చూడాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇంకొక 2 weeks ఇక్కడ హౌస్ఫుల్ చేస్తే పార్ట్ 2 డెఫినెట్ గా ప్లీజ్ సరక వాటెవర్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.